హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెల్తీ కంపెనీ వారు ప్రవేశపెట్టిన హెల్తీ కార్డు గురించి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఓకే, సో హెల్తీ కంపెనీ వారు హెల్తీ ప్లాటినం కార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు అని చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ రోజులలో చిన్న చిన్న కారణాల వల్లనే హాస్పిటల్కి వెళ్ళేటటువంటి పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది. ఎందుకు, దీని వెనుక కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ రోజులలో ఎవరు కూడా జిమ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయట్లేదు, చాలా తక్కువ మటుకు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం తీసుకునే ఎయిర్ ఎలా ఉందంటే, సిటీలలో ఉండేవాళ్ళు ఒక రకమైన పొల్యూటెడ్ ఎయిర్ తీసుకుంటున్నారు, విలేజ్లలో ఉండేవాళ్ళు మాత్రమే స్వచ్ఛమైన గాలి తీసుకుంటున్నారు. సో దీంతోపాటు మనం ఏదైతే వాటర్ తాగుతున్నామో అది మినరల్ వాటర్ అంటున్నాం తప్ప దాంట్లో మినరల్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఒక ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే. అండ్ మనం పండించే ఫుడ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఒక కెమికలైజ్డ్ పెస్టిసైడ్ ఫుడ్ తింటున్నాం ఫ్రెండ్స్, ఆర్గానిక్ ఫుడ్ అనేది తినట్లేదు. అండ్ నెక్స్ట్, చాలామందికి టైం మెయింటెనెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, టైం టు టైం ఎవరు కూడా చేయట్లేదు, చాలామంది డిస్టర్బెన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్, టైంకి ఎవరు పడుకోవట్లేదు, టైంకి ఎవరు లేవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ పైన స్ట్రెస్ వస్తుంది. ఓకే, సో దీంట్లో చాలా రకాల స్ట్రెస్లు ఉన్నాయి. జాబ్ టెన్షన్స్ కావచ్చు, వర్క్ టెన్షన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ టెన్షన్స్ కావచ్చు, ఇట్లా మైండ్ పైన చాలా రకాల స్ట్రెస్లు వచ్చేసరికి స్ట్రెస్ నుంచి చాలా రకాల వ్యాధులు అనేటివి మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న కారణం వల్లనే హాస్పిటల్కి వెళ్ళేటటువంటి పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వెళ్తుంది. ఓకే, సో హాస్పిటల్కి వెళ్ళేటటువంటి పేషెంట్లకి ఈ హెల్తీ కార్డు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, సో ఈ హెల్తీ కంపెనీ వారు ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి, ప్రతి ఒక్క మండల్ నుంచి కొన్ని సెలెక్టెడ్ హాస్పిటల్స్తో టైఅప్ అవుతున్నారన్నమాట. ఓకే, ఎవ్రీ డిస్టిక్లో అండ్ ఎవ్రీ మండల్లో సెలెక్టెడ్ హాస్పిటల్స్తో ఈ కంపెనీ వారు టైఅప్ అవుతున్నారు. సో ఈ కంపెనీ టైఅప్ అయిన హాస్పిటల్స్కి ఈ హెల్తీ కార్డు తీసుకున్నటువంటి పేషెంట్స్ వెళ్తే, సో ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ ఏ బిల్ పే చేస్తాం, ఓపీ అనేది పే చేస్తాం. సో ఓపీ బిల్ ఎంత ఉంది, కామన్గా 300, 400, 500 ఈ రేంజ్లో ఉంది. ఓపీ బిల్ ఎంత అయితే ఉందో దాంట్లో 50% మనకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే 500 ఉన్నటువంటి ఓపీ బిల్ మనం 250 పే చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో ఓపీ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారు, ల్యాబ్ టెస్ట్కి పంపిస్తారు. సో మనకి ఇంటర్నల్గా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి మనం ఏదైతే ల్యాబ్ టెస్ట్ చేసుకుంటామో దాంట్లో అప్ టు 50% వరకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో అంటే మనం ఏదైనా ఒక 2000 టెస్ట్ చేసుకుంటే మనకు 1000 రూపాయలకే చేయడం జరుగుతుంది. ఒక 5000 టెస్ట్ మనకు 2500కే చేయడం జరుగుతుంది. ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారు, చిన్న ప్రాబ్లం అయితే మెడిసిన్ రాసి ఇంటికి పంపించేస్తారు. ఒకవేళ ప్రాబ్లం పెద్దదైతే ఒక 1-2 డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమంటారు. ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకి ఏమేమి ఛార్జెస్ ఉంటాయి, ఈ బెడ్ ఛార్జెస్ కావచ్చు, మానిటర్ ఛార్జెస్ కావచ్చు, ఆక్సిజన్ ఛార్జెస్ కావచ్చు, ఏవైతే ఇలాంటి ఛార్జెస్ ఉంటాయో ప్రతి ఒక్క ఛార్జ్ పైన మనకు 50% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ కార్డు మీ ఫ్యామిలీలో మీరు ఒకరు తీసుకుంటే ఎక్స్ట్రా 5 మెంబర్స్కి పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒక ఫ్యామిలీ నుండి 6గురికి పనిచేస్తుంది. ఎప్పటిదాకా పనిచేస్తుంది అంటే లైఫ్ టైం పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు వెంటనే ఈ కార్డు తీసుకోండి. రేపు రాబోయే రోజుల్లో మీ హాస్పిటల్ ఖర్చులను తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.